వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం చెప్పడం. సార్ ఏంటి సార్ ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు, ఇంకెంతమంది వస్తారో కూడా తెలియదు. మీరు ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు ఆధారాలు ఏవి అని. సో ఆధారాలతోనే బయటకు వస్తున్నాయి అనేది కనిపిస్తోంది. స్వయంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారు కంప్లైంట్ చేయడం ఇవన్నీ చూస్తున్నాం. 5 కోట్ల నుంచి 2 కోట్లకి బేరం కావడం, ఇంకొక 20 లక్షలు కూడా 10 లక్షల పిఐకి వేరే వాళ్ళకి కూడా అని చెప్పి ఇంతకుముందు మస్తాన్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. ఏంటి అంటే ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రజా ప్రతినిధులు, ఆ తర్వాత ఒక పదవి, క్యాబినెట్ హోదా ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ స్థాయిలో కోట్ల పడగలు విప్పారనడానికి మనం చూస్తున్నాం. ఏమంటారు, ఇది కూడా కేవలం కక్ష సాధింపు ఇవే ధోరణిలోకి వస్తాయా, లేదంటే జరిగాయి అనుకోవచ్చా? సమయం సరదా పడితే సమరానికి సై అనమా, అనేక మాయమాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి 3 పార్టీలు కూటమి కట్టి ఈవీఎంలతో ప్రజలను మోసం చేస్తే వదులుతామా? రమ్మనండి. జమిలీ ఎన్నికలు త్వరలో వస్తున్నాయి కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకున్న సమయం 2.5 సంవత్సరాలే కాబట్టి ఈ బడ్జెట్ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 6 నెలలు సమయం తీసుకున్నారు కాబట్టి 14 లక్షల కోట్ల అప్పని అబద్ధాలు ఆడుతున్నారు కాబట్టి ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వాళ్ళకి సత్తా లేదు కాబట్టి వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి 6 నెలల కాలంగా నెలకొక అంశాన్ని తీసుకొని ఏదో ఒక ఆరోపణ. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు చెయ్యాలా, పని చెయ్యాలా, చర్యలు తీసుకోవాలా? అధికారంలో ఉన్నది వాళ్ళ మేమా 6 నెలల కాలం నుంచి నెలకొకరిని చెప్పిన ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కదానికైనా లాజికల్ కంక్లూజన్ లేదు, ఒక్కదాని మీద సరైన చర్యలు లేవు. ఆరోపణలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. గాలి ఫోన్ చేస్తే కడుపు నిండదు. పుకార్లతోటి, ఆరోపణలతోటి ఈ ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారు. వాళ్ళకి ఈ 2 ఏళ్ల సమయంలో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్షంలోకి వెళ్ళటం ఖాయం కాబట్టి కేవలం ఆరోపణలతోటి కాలం గడుపుతున్నారు. సార్ ఎప్పుడు అధికారం కోసమేనా, ప్రజల కోసం కాదా? ఎప్పుడు మాట్లాడినా మీ నాయకులు మీరు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు, మేము వస్తే ఇచ్చేవాళ్ళం, ఇవి కాదు కదా. వస్తున్నటువంటి ఆరోపణలు మీరు ఖండిస్తున్నారా? లేదు, మీరు చాలా హుందాగా మాట్లాడుతూ ఉంటారు. ఓడిపోయిన సందర్భంలో కూడా ఎందుకు ఓడిపోయారు ఏంటది చెప్పి క్లియర్ కట్ గా మొదటి వాయిస్ వినిపించింది మీరే. పార్టీ కార్యకర్తల్ని నమ్ముకోలేదు, ఇట్లా నమ్ముకున్నారు, అందుకే పార్టీ ఓడిపోయిందని చెప్పి మొట్టమొదటిసారిగా బయట బహిర్గతంగా చెప్పినటువంటి ఏకైక పర్సన్ మీరు మన డిబేట్ లో. పార్టీ ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయింది అనేది. సరే, ఇక గెలుపోవటంలు అంటారా, అది మీ చేతుల్లో కాదు కదా, కూటమి చేతుల్లో కాదు కదా, ఎవరి చేతుల్లో లేదు, కేవలం ఉన్నది ప్రజల చేతుల్లో మాత్రమే. ఇంకా మీరు ఈవీఎంలు అన్నారు, మన సబ్జెక్ట్ కాకపోయినా మీరు దాన్ని కూడా టచ్ చేశారు కాబట్టి మరి 151 స్థానాలు వచ్చినప్పుడు సేమ్ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇదే ఆరోపణ చేస్తున్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి 151 స్థానాలు వచ్చాయని. ఈ రోజు వాళ్ళు గెలిస్తే మీరు ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు. ఓకే, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఈవీఎంలలో వచ్చినటువంటి మార్పులు, ఈవీఎంలలో జరిగినటువంటి ట్యాంపరింగ్ అని చెప్పి ఒక ముద్ర వేస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు, జమిలీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు కొద్దీ ఇంకా ఏమన్నా మీ లోటుపాట్లు, మీకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా బయటకు వస్తే ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో 3 స్వింగ్స్ బట్టి మారిపోయే అవకాశం ఉంటుంది. ఒక్క నెల రోజులు మీరు లాస్ట్ 1 మంత్ తీసుకున్నటువంటి స్టెప్స్ కాదు ఓడిపోవడానికి ఈ స్థాయిలో. ఇవన్నీ పక్కన పెడదాం, ప్రజా తీర్పు గురించి తర్వాత మాట్లాడదాం. జమిలీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆనాడు ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ఈనాడు మాజీ మంత్రుల మీద వస్తున్నటువంటి అభియోగాలు, ఫస్ట్ రజనీ గురించి మాట్లాడండి. నేనేమంటానంటే అధికారంలో వాళ్ళు ఉన్నారా, మేమున్నామా? అభియోగాలు చేయడం ఏంటి అసహ్యంగా, అసలు సిగ్గు అనిపించట్లా? ఆరోపణలు చేయడానికి అధికారం వచ్చి పైన కింద ప్రభుత్వం ఉండి, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉండి, ఐఏఎస్ ఉండి, ఐపీఎస్ ఉండి, ప్రభుత్వ యంత్రాంగం ఉండి, నిధులుండి అసహ్యం అనిపించట్లా, సిగ్గు అనిపించట్లా ఆరోపణ చేయడానికి? సిగ్గు. అప్పుడు ఆరోపణ చేసేది అభియోగాలు చేసేది ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు చెయ్యాలా? చెయ్యలేక చేతగాక పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు పరిపాలన వ్యవస్థ గాడి తప్పి లా అండ్ ఆర్డర్ పక్కదారి బట్టి పరిపాలించిన చేతగాక
ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారంటే సిగ్గుపడాలి. 164 మంది మాకు ప్రజాబలంతో తీర్పు వచ్చింది, మాకు ఇంత బలం ఉంది అని చెప్పే వీళ్ళు ఆరోపణలు చేసే స్థాయిలో ఉన్నారంటే ఇంతవరకు ఒకదానికి కూడా గతంలో చేసిన ఆరోపణలన్నిటికీ ఒకదానికి కూడా లాజికల్ కంక్లూజన్ ఇవ్వలేకపోయారంటే ఇవి అబద్ధాలు అనుకోవాలా, ఆరోపణలు అనుకోవాలా, వాస్తవాలు అనుకోవాలా? డైరెక్ట్ గా ఏదైనా ఒకరు వచ్చి కంప్లైంట్ చేస్తే ఏం తెలియకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలంటారు ఏంటండి? ఎవరైనా వచ్చి ఇంకో వెంకటేశ్వర రెడ్డి గారు నా దగ్గర ఒక 2 లక్షలు తీసుకున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఏమి తెలుసుకోకుండా అభిప్రాయం అయితే వచ్చినది ఏమి తెలుసుకోకుండా వాళ్ళు ఎక్కడున్నారు, బస్సులో ఉన్నారా, పడుకుని ఉన్నారా, కూర్చుని ఉన్నారా, ఏమి తెలియకుండా నోటీస్ ఇచ్చి పదండి జైలుకి అంటారా? ఇప్పుడు మనకున్న ప్రభుత్వ వ్యవస్థలో, మనకున్న పోలీస్ యంత్రాంగంలో, మనకున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థలో మనకి స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో కనిపెట్టగలిగే శక్తి ఉంది. నిజమైతే అవి అబద్ధాలైతే మాత్రమే కనిపెట్టలేరు. నిజమైతే స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో కనిపెట్టే వ్యవస్థ. ఇప్పుడు రజనీ మీద వచ్చింది కూడా స్టోన్ క్రషర్ యజమాని చెప్పింది కూడా అబద్ధమే అంటారు. పోలీస్ వ్యవస్థని తల్లి, మన పోలీస్ వ్యవస్థని గత ఏ ప్రభుత్వంలో ఉన్నోడిని, భారతదేశంలో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని ప్రపంచ వ్యాప్తంగా మెచ్చుకుంటున్నారు, స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో కనుక్కుంటున్నారు. 6 నెలల కాలం నుంచి మింగలేక మంగళవారం అని చేతగాక అసమర్థతతోటి పక్కదారి పట్టిస్తూ పరిపాలన పక్కదారి పట్టింది, లాండ్ ఆర్డర్ పక్కదారి పట్టింది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఇంకో 2 నెలల కాలం తర్వాత ఒకవేళ ఈ అభియోగాలన్నింటికి ఆధారాలు దొరికి అప్పుడు అరెస్ట్ చేస్తే మీరు అంగీకరిస్తారా? దొరికితే అంటున్నా నేను, దొరికే స్థాయి అంటలేదు. ఒకవేళ దొరికితే వాళ్ళకి ఏదైతే అభిప్రాయాలు ఉన్నాయో, అభియోగాలు ఉన్నాయో, ఆ యజమానులు చెప్తున్నటువంటి ఫిర్యాదు మేరకు ఒకవేళ ఏదైనా లభించి ఇదిగో ప్రూఫ్స్ అని చెప్పి పక్కాగా చూపించి, పక్కాగా ఆధారాలు చూపించి ముందుకెళ్తే మీకు అప్పుడు ఓకేనా? మరి నేను ఒక మాట చెప్తున్నానమ్మా, అసలు అధికారంలో ఉన్న వాళ్ళకి అభియోగాలు ఆరోపణ చేసి అర్హత లేదు. అది ఫస్ట్ అది గుర్తు పెట్టుకోవాలి. అభియోగాలు ఆరోపణలు చేసేది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు చర్యలు మాత్రమే తీసుకోవాలి. అదే అంటున్నాను, గతంలో అచ్చెన్నాయుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, తీసుకెళ్లిన విధంగా తీసుకెళ్లాలి అంటారు. ఒకవేళ దాంట్లో వాస్తవాలు ఏమంటే మీరే అంటారు, ఏ వాస్తవాలు లేకుండా 53 రోజులు ఎందుకు పెట్టారు జైల్లో, ఎందుకు ఈ విధంగా అరెస్ట్ చేశారు, ఏంటి అనేది అప్పుడు వస్తున్నటువంటి టెక్నికల్ గా వివరణ కోర్టుకి గాని వ్యవస్థలకు గాని సబ్మిట్ చేయాలి. ఈ సొల్లు మాట్లాడుతున్నారంటే అవి ఆరోపణలు అనేది ఆరోపణలు మాత్రమే, అభియోగాలు మాత్రమే, నిజాలు కాదు. నిజాలు కాని వాటిని మాట్లాడుతున్నారంటే చేతకాక మాట్లాడటమే, పరిపాలన చేయలేక మాట్లాడటమే. ఇంకేది కేసు నమోదు కాలేదు కాబట్టి, కేసు నమోదు అయిన తర్వాత శాంతి భద్రతలు కాపాడలేక మాట్లాడటమే. ఓకే, ఇది ఇంకా కేసు నమోదు కాలేదు కాబట్టి కేసు ఫైల్ అయిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మరొకసారి డిస్కస్ చేద్దాం. ఏం లేదు, అవన్నీ కూడా ఒకే టాపిక్ లో తీసుకొని మాట్లాడదాం. శేషు గారు గుడ్ మార్నింగ్ అండి. గతంలో ఉన్న వాటి గురించి కూడా యాక్షన్ తీసుకున్నప్పుడు ఒకసారి మాట్లాడదాం. శేషు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు అన్న దాంట్లో తప్పేమీ లేదు. చూస్తున్నా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైల్ దగ్ధం అన్నారు, ఎంతవరకు వెళ్ళింది? ఏమీ లేదు. ఇసుక దందా అన్నారు, లేదు. మద్యం మాఫియా అన్నారు, యాక్షన్ ఏదంటే లేదు. ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు తప్ప యాక్షన్లో ఎక్కడ అనే దాంట్లో క్వశ్చన్ మార్క్ స్టిల్ నవ్ అట్లా కంటిన్యూ అవుతూ ఉంది. ఏది మీరు అధికారంలో ఉన్నారు, తప్పులు జరిగాయి, దోషులు ఎవరో తెలుస్తూ ఉన్నారు. ఈ టెక్నాలజీలో దోషులు ఎవరో పట్టుకోవడం పెద్ద పని